ముందు మా అన్నయ్య తన చెల్లెలి పెళ్లి జరిపిస్తారు. అంటే నా పెళ్ళే. ముందు మా పెళ్ళే అవుతుంది. ఏమంటావు పూరి? అలాగే వదినా, నాకేం అభ్యంతరం లేదు. ఆలస్యం దేనికి, మొదలు పెట్టండి. ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి పానకంలో పుడకలాగా? పానకల్లో పుడకైతే తీస్తే పోతుంది, కానీ మీరు పానకల్లో విషం కలుపుతా ఉండారు. అది ప్రాణానికి ప్రమాదం. ఏమంటున్నావో అర్థం కావడం లేదు. నవరంధ్రాలు నిక్కించి విను, అప్పుడు అర్థమవుతుంది. కుండ మార్పిడి పెళ్లిల్లో చెల్లి పెళ్లి చేసిన తర్వాతే అన్నయ్య చేసుకోవడం కరెక్టు. ఎవరు పెళ్లి పెద్దగా ఉండి పెళ్లి చేస్తారో వాళ్లదే పై చెయ్యి. ఏమంటారు పంతులు గారు? అవునమ్మా, ఎవరు పెళ్లి ఖర్చులు భరిస్తారో వాళ్ళ చెల్లి పెళ్లి ముందు జరిపించాలి. ఇప్పుడు ఈ పెళ్లి ఎవరు జరిపిస్తా ఉండారు? ఇంకెవరు? గగననే కదా. తన చెల్లి సంతోషంగా ఉండాలని చేయిస్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఎవరి పెళ్లి ముందు జరిపించాలా చెప్పండి పంతులు గారు. ముందు చెల్లెలి పెళ్లి జరగాలి. ఇది ఇరు జంటలకి మంచిదమ్మా. అది సంగతి. ఇప్పుడేమంటావు తారా? ఇక్కడేం జరిగినా నా చెల్లి ఇష్ట ప్రకారమే జరగాలి. తారా, గగన్ ఈ పెళ్లికి ఒప్పుకుంది పూరి జీవితం సంతోషంగా ఉండాలని. దానికి అడ్డు చెప్పకమ్మా. ధ్రువబాబు, మీరు కూర్చోండి. నా చెల్లికి ఇష్టం లేకుండా నేను కూర్చొని అత్తయ్య గారు. తారా, యాక్చువల్లీ మా వైపు పెద్దవారు చెప్పింది కరెక్ట్గా ఉంది. మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలనే కదా తను కోరుకునేది. తను చెప్పినట్టుగా ముందు పూరి ధ్రువాల పెళ్లి చేద్దాం. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందు నా చెల్లెలి పెళ్లి జరిపించండి. తర్వాత నీ మెడలో నేను తాళి కడతాను. సరే, కేవలం మీరు ప్రాధేయపడ్డారని మాత్రమే ముందు పూరి పెళ్లి కొప్పుకుంటున్నాను.